As ACP Traffic Nizamabad, sir hails from Nalgonda. P. Sharanya, U. Varshita, M. Nandini, E. Shahasra, N. Savita, A. Sudipti, K. Krutika, B. Sai Kirtana, D. Kanishka, Vishwani, Varshini, Kirtana, Sayed Siza, T. Vaishnavi, V. Shrishant, M. Vignesh, P. Vishwal, Amol, M. Satish, N. Asmukman, S. K. Pasha, D. Sai Vendela, B. Navya, S. Akshita, P. Vinaya Sri, B. Gautami, B. Vaishnavi, S. Sandhya Rani, B. Akshaya, and B. Vaishnavi.
ఎంత దురదృష్టం. ట్రైన్లు, బస్సులు, ఆటోలు, రకరకాల రవాణా సాధనాల ద్వారా చీప్ 50 రూపాయలు 20 రూపాయలు కూడా గంజాయి అది అందుబాటులో ఉంది. నేను చెప్పినట్టు చాక్లెట్ల సిగరెట్ల రూపంలో, పౌడర్ రూపంలో చిన్న చిన్న ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. కాబట్టి యువకులు ఉన్నారు మీరంతా. ఎందుకంటే చిన్న చిన్న పార్టీలు, కిట్టి పార్టీలు, బర్త్డే పార్టీలు, దయచేసి గంజాయి కానీ ఇప్పుడు మేము ట్రంక్ అండ్ డ్రైవ్ గురించి చెప్తాను నా సబ్జెక్ట్ కాబట్టి అందరికీ చెప్తాను సార్, ఉపాధ్యాయులు కూడా. అది చట్టము మోటార్ వెహికల్ యాక్ట్ 1988 భారతదేశంలో యుద్ధాల కన్నా వ్యాధుల కన్నా ఎక్కువ మరణాలు సంభవించేది రోడ్ యాక్సిడెంట్, ఆర్టీఏ. రకరకాల ట్రిపుల్ రైడింగ్ సార్ నడుపుతారు, యువకులకు అందరికీ తెలుసు. సెల్ ఫోన్ ట్రిపుల్ రైడ్ ఉంటుంది, సెల్ ఫోన్ మాట్లాడతారు సార్, ఇక్కడ పెట్టుకుంటాడు. అది బాగిన పడుతుందా ఏంటో తెలియదు, ఇట్లే ఉంటాడు. ఏమయ్యా బాబు అంటే నా బండి నా ఇష్టం అంటాడు. 2 నిమిషాల్లో పోయి గొద్దులు పడతాడు. ఆయన ఇష్టమో ఎవరి ఇష్టమో నాకు తెలియదు. ఎవరుగా రెడీ ఉంటారు సార్. నా పని కూడా అదే. మేము అలార్మింగ్ చేస్తాము. ఎముడు ఒక్కడు అలార్మింగ్గా ఉంటాడు. ఎముడు పడంగానే తీసుకొని వెళ్ళిపోతాడు. నిన్న కలలు కానీ అమ్మ, నాన్న, చెల్లి మీరు వస్తారని ఇంజనీర్లుగా అమ్మ చూసుకుంటుంది. నా కొడుకు సంపాదిస్తాడు, బంగారు గాలి ఒప్పుకుంటా తీసుకుంటాడు. సారు ఒక 2 లక్షల బండి ఇప్పుడే వస్తున్నది, స్పోర్ట్స్ బైక్ పోతుంది ఆ ముందుంచే. ధూమ్ లేక ఒక టైర్ వేసేది గాలిలో, తలకాయ కూడా గాలిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ నాన్న ప్రేమిస్తారమ్మా, అమ్మ నాన్న ఏదైనా చేస్తాం మన గురించి అని వాళ్ళ ఆశలను ఒకటే చెప్తా. మీ లెవెల్ చాలా పెద్దది. క్రమశిక్షణ జోడు కావాలి. ఇది ఉండదంటే భారతదేశానికి సుసంపన్న దేశం. ఎంతోమంది ఎంతో దండయాత్రలకు గురైనా సరే భారతదేశం ఈరోజు కూడా సుసంపన్న దేశం. అన్ని వనరులు ఉన్న దేశం, అన్ని కల్చర్స్ ఉన్న దేశం, అన్ని కులాలు, మతాలు, ఎన్నో లాంగ్వేజెస్, లిపి ఉన్నవి లేనివి కూడా ఉంది. ఈరోజు మనము ఎంతో గంగా జమున సహజీవితో కలిసికట్టుగా ఉంది మనమంతా ఉన్నాం. ఇలాంటి మంచి సంస్కృతిలో ఉన్న మనము ఒక్కటే 1947 15th ఆగస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క మాట నేను ఎప్పుడు గుర్తు చేస్తాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దురదృష్టవశాత్తు మనకు స్వతంత్రం రాకపోతే ఒక ప్రమాదంలో చనిపోయారు. ఆయన కలలు కన్నా భారతదేశం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రము పోరాటమే వచ్చింది. ఎంతో ఆత్మ బలిదానాలు, ఉరికంబాలు ఎంతో చేస్తే కానీ, కష్టపడితే కానీ మహాత్మా గాంధీ గారి సారథ్యంలో విజయం సాధించింది. నేతాజీ ఆజా హింద్ ఫౌజ్తో ఆయన తన పందాలు పోరాడింది, స్వతంత్ర పోరాటం. ఆయన కలలు వెళ్ళిన భారతదేశం ఏంటంటే ఎప్పుడైతే భారతీయులకు స్వతంత్రం వస్తుందో ఒక 20 నుంచి 40 సంవత్సరాలు క్రమశిక్షణ కావాలి. ఫస్ట్ డిసిప్లిన్, అది మిలిటరీ డిసిప్లిన్. ఇక్కడ మనకి లేదు ఇండియాలో, కానీ ఇతర చిన్న చిన్న దేశాల్లో స్విట్జర్లాండ్, జర్మనీ లాగా చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్లో మిలిటరీ ట్రైనింగ్ అనేది ఖచ్చితం. వాళ్ళు ఎనీ ఎంప్లాయ్మెంట్, ఎనీథింగ్ టీచర్, ఎనీ ఎంప్లాయ్ కుదుపుతోని ఒక యాక్సిడెంట్తోని ఆ కుటుంబం అంతా విషాదంలో నిలిపోతుంది. ఏం చేసాం సార్? యుద్ధం చేసామా? ఏం చేసాం? ఏమీ చేయలేదు. నాన్న ఇప్పించిన 1 లక్ష రూపాయలు 2 లక్షల బండికి వితౌట్ హెల్మెట్తోని ఒక క్షణ ఆనందానికి చిన్న క్వార్టరో చిన్న బీరో కానీ వాళ్ళ ఆశలను వమ్ము చేసి వాళ్ళ తిండి పెట్టకుండానే అమ్మకు గాజులు దొరుకుతుంది. తన కష్టార్జితంతో ఏమీ చేయకుండానే ఆ అమ్మ ఆత్మక్షోభని ఆ ఫ్రేమ్ చూసుకుంటా ఉంటారు. బతికిందన్నాళ్ళు నా కొడుకుండే, ముద్దు ఉండే, లడ్డు అంటారు, బుజ్జి అంటారు. అందరినీ నిరాశపరుచుకుంటూ యాక్సిడెంట్లో ఎవరు దగ్గరికి వెళ్ళిపోతారు. అలాంటి దురవస్థ మీ అమ్మ నాన్నకు రావద్దని నేను మీకు పిలవడమే గొప్ప. మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చెప్పేంత పెద్ద బలం కాకుండా నా సోదరుడు మిత్రుడు ఒకసారి పిలిచి మైండ్. ఎందుకంటే చాలా సింపుల్ అనుకుంటాం యాక్సిడెంట్స్ అనేది. మీ కళలకు, మీ అమ్మ నాన్నల ఆశలకు శరాఘాతం. To welcome the first year students by second year students and greet them in the engineering field. Till yesterday, you are studied in different junior colleges up to intermediate. All these years, you should take their suggestions, take their guidance in every aspect and make your
dream goal come true. So for this Freshers Day, okay, you actually interact with your seniors and have a friendly gesture with them, and then from today onwards, you will take the suggestions in every aspect of your life to get a higher packages in after 4 years. Okay. So this college established in 1998, and we have successfully completed 26 years. Completed. Approximately 50,000 students got alumni, got awarded degrees from this college. నా 2008 ఫ్రెషర్స్ పార్టీ SRT కాలేజ్. ఇట్స్ బీన్ 17 years. సో సేమ్ మూమెంట్ ఆ టైంలో అక్కడ కూర్చొని చెప్పేవాళ్ళు వింటుండే. సో నౌ హియర్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ ఫస్ట్. అండ్ కమింగ్ టు టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ ఏసీపీ గారిని చాలా డిస్కస్ చేశారు. నేను ఎక్కువ టైం తీసుకోను. ఐ నో ద ఫీలింగ్ ఎట్లుంటో నాకు తెలుసు ఇక్కడ. సో ఐ నో దట్ ఫీల్. మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. సో దీంట్లో ఏంటి అంటే కనుక ఐఎమ్ వర్కింగ్ దిస్ రోల్ సిన్స్ లాస్ట్ 4 years. ఈ 4 years నుంచి దాదాపు 3200 యాక్సిడెంట్స్, 3700 యాక్సిడెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది మేము పర్సనల్గా. I work with multiple departments like police, transport, highways and health, multiple department, purely work for the road safety. So under recordation prakaramu in 3200 accidents, nearly 1400 plus fatals are declared. అంటే 3200 యాక్సిడెంట్లలో 1400 మంది చనిపోయారు. ఇక్కడ 1400 మంది అంటే ఓన్లీ 1400 కాదు, అలాంగ్ విత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సిడర్ చేసినట్టయితే కనుక ఈచ్ ఫ్యామిలీ 3 to 4 members. So directly or indirectly nearly 10,000 members are affected. Only 3,000 accidents వల్ల more than 10,000 people are affected. ఇవి కన్సిడర్ చేసినట్టయితే కనుక దాంట్లో మేజర్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక 60% వెహికల్స్ 2-wheeler ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, 60 to 70%. ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా మెన్ను వల్ల ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమెన్ పోలీస్ స్టేషన్ వరకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేమందరం కూడా టీమ్స్ అవైలబుల్లో ఉంటాం. సో సార్ వాళ్ళలాగా మేము యూనిఫామ్లో ఉన్నాము. వి విల్ బి అప్ టు ఆల్వేస్. సో ఎక్కడైతే ఉమెన్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుందో, దట్ మే బి కాలేజెస్, షాపింగ్ మాల్స్, పార్క్స్, ఇన్ ఏరియా ఎక్కడైతే ఉమెన్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మా టీమ్స్ ఉంటాయమ్మా. మీలాగే మీ ఫ్రెండ్స్ లానో లేకపోతే పేరెంట్స్ లానో లేకపోతే ఫ్యాకల్టీ లానో అందరితో కలిసిపోయి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మా దగ్గర స్పై కెమెరాస్, బటన్ కెమెరాస్, లేకపోతే నార్మల్ మొబైల్ యూజ్ చేసినా కూడా ప్రతి ఒక్కటి రికార్డింగ్ చేస్తాం. మాకు ఎవరు కంప్లైంట్ చేయాల్సిన పని లేదు. మా దగ్గర ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే వ్యక్తి ఇతరుల్ని, అమ్మాయిల్ని హరాస్ చేస్తున్నారో, టీచ్ చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని లిఫ్ట్ చేసి వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా?